వినాయక చవితి వచ్చిందంటే కొన్ని వీడియోస్ ట్రెండ్ అవుతూ ఉంటాయి. అంత పెద్ద పరమేశ్వరుడు అయి ఉండి తన సొంత కొడుకు తలను నరకడం ఏంటని, అలాగే ఒకవేళ నరికిన తర్వాత ఏనుగు తలను కాకుండా తన తలను తనకే పెడితే అయిపోద్ది కదా అని, తర్వాత తన సొంత కొడుకునే గుర్తుపట్టకపోవడం ఏంటని, ఇలా చాలా రకాలైన క్వశ్చన్స్ చేస్తూ ఉంటారు. మూషికాసురుడు అని ఒక రాక్షసుడు ఉంటాడు. అతడు కొన్ని వరాలు కోరుకుంటాడు అనమాట. అలాంటి క్వాలిటీస్ ఉన్న వాళ్ళు మాత్రమే నన్ను చంపాలి అని కోరుకుంటాడు. దానికి ద్విజుడు అయి ఉండాలి, ద్విరూపుడు అయి ఉండాలి, అయోనిజుడు అయి ఉండాలి అని కోరుకుంటాడు అనమాట. ద్విజుడు అంటే 2 సార్లు జన్మించి ఉండాలి. అందుకే వినాయకుని యొక్క తలను ఖండిస్తాడు శివుడు. ద్విరూపుడు అయి ఉండాలి. ద్విరూపుడు అంటే 2 శరీరాలు కలిసి ఉండాలన్నమాట. అందుకనే ఏనుగు యొక్క తల, మనిషి యొక్క మొండెం ఉంటుందన్నమాట. అయోనిజుడు అయి ఉండాలి. అయోనిజుడు అంటే తల్లి గర్భం నుంచి పుట్టి ఉండకూడదు అనమాట. అందుకే నలుగు పిండితోటి పార్వతీదేవి వినాయకుని తయారు చేస్తుందన్నమాట. శివుడు, పార్వతి, విష్ణువు వీళ్ళు ఏది చేసినా దాని వెనుక పరమార్థం దాగి ఉంటుంది. ఊరికే వారు ఏది చెయ్యరు.